హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ లైబ్రరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయన్నమాట. సో ఈరోజు ఈ వీడియోలోకి వస్తే మీలో ఎంతమంది మార్నింగ్ పర్సన్, ఎంతమంది నైట్ పర్సన్ అనేది నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఏంటి వీడియో ఇప్పుడే స్టార్ట్ అయింది, మార్నింగ్ పర్సనా నైట్ పర్సనా అని అడుగుతుంది అనుకుంటున్నారా? ఈరోజు ఈ వీడియోలో నేను నైట్ టైం డ్రైవ్కి వెళ్ళాను నా హస్బెండ్తో. సో ఫ్రైడే నైట్ ఇంట్లో డిన్నర్ చేసేసి మా ఇద్దరికి బోర్గా అనిపిస్తుందని అలా బయటికి వచ్చాను, చల్లగా ఐస్ క్రీమ్ తినేసి వెళ్దామని. సో నా ఫ్రెండ్స్కి కూడా కాల్ చేశాను అన్నట్లు. వాళ్ళకి కూడా కాల్ చేస్తే వాళ్ళు కూడా ఫ్యామిలీస్తో వచ్చారు. సో అందరం కలిసి అలా హైటెక్ సిటీ కేబుల్ బ్రిడ్జ్ వెళ్ళి అక్కడ నుండి చార్మినార్కి వెళ్ళాము. ఎక్కడ ఐస్ క్రీము, ఎక్కడ చార్మినార్, ఏంటిదంతా అనుకుంటున్నారా? సో జనరల్గా మా ఫ్రైడే నైట్స్ అన్నీ ఇలానే ఉంటాయండి. సో మేము చార్మినార్ వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది. అప్పుడే జస్ట్ షాప్స్ అన్నీ క్లోజ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఓన్లీ వీళ్ళకి రంజాన్ మంత్లోనే ఫుల్ నైట్ షాపింగ్కి ఫుల్ నైట్ షాప్స్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఉంటుందంట అండి. రిమైనింగ్ డేస్లో లైక్ 10:30, 11, 11:30 మ్యాక్స్ 12 వరకు క్లోజ్ చేసేస్తారంట. అప్పటికి మేము వెళ్ళేటప్పటికే పోలీస్ వ్యాన్స్ అన్నీ తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళు పోలీసులు ఎప్పుడైతే వస్తారో వాళ్ళు అన్నీ అంటే చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకుంటారు కదా, బండ్లు లాగా, స్టాల్స్ లాగా. పోలీసులు వచ్చినప్పుడు అవన్నీ క్లోజ్ చేయడము, దాని మీద క్లాత్ వేయడము, లైట్ ఆఫ్ చేయడము, ఇట్లా చేస్తున్నారనమాట. ఏంటి అని అడిగితే అప్పుడు చెప్తున్నారు వాళ్ళు రిమైనింగ్ ఎక్సెప్ట్ రంజాన్ రిమైనింగ్ డేస్లో మేము ఈ టైం వరకు ఉంచొద్దండి, ముందే క్లోజ్ చేసేసేయాలి అని చెప్పేసి. సో సరే వెళ్ళాం కదా అని చెప్పేసి మేమున్న మా దగ్గర మేము వెళ్ళేటప్పటికి ఏవైతే షాప్స్ ఓపెన్ ఉన్నాయో వాటిలో చిన్న చిన్న షాపింగ్స్ చేసామన్నమాట. లైక్ ఇయర్ రింగ్స్ అంటే చిన్న చిన్న ఐటమ్స్ అంటే తీసుకున్నాము. సో ఎంతైనా చార్మినార్ అంటే హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరికి ఇష్టమని నేను అనుకుంటా అండి. ఎందుకంటే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఫ్రమ్ 10 రూపీస్తో స్టార్ట్ అయితే లైక్ ఈవెన్ 5 రూపీస్తో కూడా స్టార్ట్ అయ్యే ఐటమ్స్ ఉంటాయి అక్కడ. అండ్ ఆల్మోస్ట్ పెళ్లి బట్టలు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు అక్కడ. అంటే అందరూ కాదు, జనరల్గా ఉంటారు అలాగా. సో ప్రతిదీ ఒక లేడీస్కి అయితే ఒక షాపింగ్ హబ్ అనే చెప్తాను నేను. స్ట్రీట్ షాపింగ్ ఇష్టపడని లేడీస్ అయితే ఎవ్వరూ ఉండరని నేను అనుకుంటాను. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. నాకు మా హస్బెండ్ అలో చేయరు, కానీ అలో చేస్తే నేను మంత్లీ 2 అయినా వెళ్ళి షాపింగ్ చేసుకోవాలన్నంత ఇష్టం ఉంటుంది నాకు చార్మినార్. ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి మనకి. చెప్పల దగ్గర నుంచి కుర్తీస్ దొరుకుతాయి, నైట్ ప్యాంట్స్ అంటే అన్నీ దొరుకుతాయి మనకి. కాకపోతే కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, కానీ బట్ అన్నీ దొరుకుతాయి. ఇంకా బ్యాంగిల్స్ అయితే మనకి ఇంకా చెప్పనవసరమే లేదు, చార్మినార్ పెట్టింది పేరు కదా. సో నన్ను ఎవరైనా చార్మినార్ ఎందుకు ఇష్టం అని అడిగితే నేనైతే ఒకటే చెప్తాను. ఒకే ప్లేస్లో అన్ని ఐటమ్స్ దొరుకుతున్నప్పుడు, అండ్ మనము బ్యాంగిల్స్ ఇవన్నీ అంటారా, ఒక శారీ మీదకి ఒకసారి వేస్తాము, రెండోసారి అవి వెయ్యమో పెట్టాము. సో దానికోసం మనం మాల్స్కి వెళ్ళి ఇక్కడ 100 రూపీస్కి వచ్చేసి ఇక్కడ 100 రూపీస్కి వచ్చేది మాల్లో వెళ్ళి 700, 800 పెట్టి పే చేయడం కరెక్టా? అది ఓన్లీ ఒకసారే వేసుకుంటాం మనము. సో నేను అలాంటి వాటికైతే చార్మినార్ బెస్ట్ అని చెప్తానండి. సో ఇక్కడ నేనేం చేశాను అంటే ప్రతిసారి వెళ్ళినప్పుడు కొన్ని బ్యాంగిల్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న హెయిర్ యాక్సెసరీస్ కానీ ఇవన్నీ తెచ్చేసుకుంటాను కదా. సో నేను ఇంకెక్కడ తీసుకోనండి అవి జనరల్గా. సో నేను అవి ఒకసారి 2 టైమ్స్ 3 టైమ్స్ అట్లా యూజ్ చేస్తాను, తర్వాత నేను అవి పడేస్తాను అనమాట. సో మనకి మాల్స్లో మనము చిన్న హెయిర్ క్లిప్ తీసుకోవాలన్నా కానీ మినిమం 69, 99, 159 ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసే స్టాల్ అయితే అన్ని ఐటమ్స్ మనకి ఉన్నాయి అక్కడ. కాకపోతే కొంచెం నాకు కాస్ట్లీ అనిపించాయి. ఇవి మనకి సైడ్ క్లిప్స్ పెడతాం కదా మనము, అవి ప్యాకెట్కి 6 ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అనమాట. లైక్ ఇప్పుడు మీరు చూసేదైతే 180 అలా చెప్పినట్టున్నాడు, బట్ 100కి అట్లా ఇచ్చేవాళ్ళేమో. బట్ నా దగ్గర చాలా ఉన్నాయి అవి, నేనైతే ఏం అడగలేదు. ఇప్పుడు మీరు చూసేదైతే ట్రస్ట్ మీ, ప్రతి ఐటెం 5 రూపీసే అంట, ప్రతి ఐటము. అక్కడ పెద్దవి హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి, చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 20 హెయిర్ బ్యాండ్స్ వచ్చేసి మనకి 5 రూపీస్. అదే మనకి మాల్లో అయితే మినిమం 99 రూపీస్ అట్లా పెడతారనమాట. సో నేను ఇట్లాంటివి అయితే ఇష్టపడతాను. ఇప్పుడు మీరు చూసేదైతే 20 రూపీస్ స్టాల్ అనమాట. ఇలాగా అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ నేను వచ్చేసి చిన్న పర్ఫ్యూమ్ బాటిల్ ఒకటి తీసుకున్నాను. మనకి శాంపిల్ బాటిల్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాటిలో ఇచ్చారు. ఏదో సిరల్ 20 అనో ఏదో చెప్పారండి, నాకు ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు, బట్ బాగుంది. సెకండ్ది వచ్చేసి జాస్మిన్ చూపిస్తున్నారు, బట్ నాకు జాస్మిన్ అయితే అస్సలు నచ్చలేదు.
ఇప్పుడు అక్కడ 3 చూపిస్తున్నారు కదా అతను. 3 చూపించే దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి 100 రూపీస్ అట, సెకండ్ వన్ వచ్చేసి 150, థర్డ్ వన్ వచ్చేసి 200. నేను ఆ 100 రూపీస్తే తీసుకున్నాను, బార్గెన్ చేసి నాకు 50 రూపీస్కి ఇచ్చారు. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న బ్యాంగిల్స్ వచ్చేసి ఒక 12 బ్యాంగిల్స్ ఆర్ 20 బ్యాంగిల్స్ ఉన్నాయి. అవి వచ్చేసి 50 రూపీస్ అండి బాక్స్ అట్లాగా. అండ్ ఇంకొక చోట అయితే ఇవి వచ్చేసి 3 బాక్సెస్ 100 రూపీస్. ఒక దానిలో మాత్రం 3 బ్యాంగిల్సే ఉన్నాయి, బట్ రిమైనింగ్ అన్నీ కూడాను, అంటే ఇక్కడ ఏదో మిస్ అయినట్టుంది ఒక బ్యాంగిల్, రిమైనింగ్ అన్నీ కూడాను 4 బ్యాంగిల్స్ అలా ఉన్నాయి. అంటే మనకి ఆల్మోస్ట్ 3 into 4 మీన్స్ లైక్ 12 బ్యాంగిల్స్ వచ్చేసి 100 రూపీస్. మనకి డైలీ వేర్కి అలా బాగానే ఉంటాయండి. ఇది వచ్చేసి చిన్న బండి, దాని మీద పాలిష్ చూడండి వాటికి, వుడెన్ స్పాచులాస్కి చాలా బాగుంది. అండ్ 4 వచ్చేసి 100 రూపీస్ చెప్పారు, బాగా అనిపించింది. అండ్ ఈ తడ్కా ప్యాన్ కూడాను 30 రూపీస్కి నేను అడిగాను, 50 రూపీస్ చెప్పారు యాక్చువల్గా, తను 30 రూపీస్కి ఇస్తామన్నారు కానీ 30 రూపీస్కి అడిగాను నేను, అతను ఇవ్వలేదులేండి యాక్చువల్గా. ఇయర్ రింగ్స్ అబ్బాయి అయితే అసలు చాలా, అంటే చిన్న ఏజే బట్ చాలా అసలు బార్గెన్ చేసినా కానీ తగ్గలేదు. అండ్ లాస్ట్లో మేము వెళ్ళిపోతుంటే అక్క తీసుకో అక్క అని చెప్పేసి ఇస్తూ ఉన్నాడు. యాక్చువల్గా అయితే వీళ్ళకి 20 రూపీస్, బట్ 50 రూపీస్కి 3 pairs ఇస్తామన్నాడు. మేము అలా కాదు, ఇన్ని తీసుకుంటున్నాం కదా అంటే చాలా తీసుకున్నాం నేను నా ఫ్రెండ్స్. సో నాకు 10 రూపీస్కి కావాలి అంటే ఇంకా ఫైనల్గా 10 రూపీస్కి ఇచ్చాడు. ఇచ్చేసి చెప్తున్నాడు, నేను వీడియో తీస్తుంటే చెప్తున్నాడు, అక్క నువ్వేంటి యూట్యూబ్ ఛానల్ ఉందా అంటే అవును అన్నాను. ఏంటి నీ ఛానల్ అంటే చెప్పాను. చెప్పిన తర్వాత తను చెప్తున్నాడు, అక్క నాకు ఇన్స్టాలో చాలా ఫాలోవర్స్ ఉన్నారు, 10,000 ఫాలోవర్స్ ఉన్నారు, నువ్వు కూడా నాది ఫాలో అవ్వు, ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు నా ఫోన్పే నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ పెట్టేసి ఇమ్రాన్ అని కొట్టక్క, ఇమ్రాన్ కింగ్ అని పెట్టక్క వస్తుంది అని చెప్తున్నాడు. నాకు చాలా ఫన్నీ అనిపించింది అనమాట. ఇంక తర్వాత ఆ రింగ్స్ దగ్గరికి వెళ్ళాము. ఆ రింగ్స్ అయితే 50 రూపీస్ చెప్పారు, బాగా అంటే వర్త్ అనిపించింది 50. బట్ ఈ బీట్స్ అయితే నాకు అంత వర్త్ ఏం అనిపించలేదండి. వాళ్ళు ఏదో కాల్చి అట్లా కూడా చూపిస్తున్నారులే, కానీ ఒక్కొక్క మాల వచ్చేసి 120 రూపీస్ 180 రూపీస్ అట్లా చెప్తున్నారు. అతను చెప్పేది వచ్చేసి 150 రూపీస్ అంట వైట్ కలర్ది. అండ్ ఆ వైట్ది ఆ గ్రీన్ అండ్ రెడ్ ఉంది కదా, ఈ 3 కలిపి మేము 100 రూపీస్కి అడిగాము, అతను ఇవ్వలేదండి. బట్ అవి అంతకన్నా ఏం వర్త్ అనిపించలేదు నాకు. బట్ నేను బీట్స్ వేరే చోట తీసుకున్నాను, వేరే షాప్లో. అది నార్మల్గా మనకి జ్యువెలరీ షాప్ ఉంటుంది కదా, దానిలో తీసుకున్నాను. నేను అది తర్వాత ఒక డీటెయిల్డ్ వీడియో యాడ్ చేస్తానండి, అంటే అసలు నేను ఏమేమి తీసుకున్నాను, బీట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అవన్నీ కూడాను. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి నిమ్రా కేఫ్ అనమాట. ఈ నిమ్రా కేఫ్ చార్మినార్కి ఇటువైపు, అంటే ఒక సైడ్ ఏమో అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, అదర్ సైడ్ వచ్చేసి ఈ నిమ్రా కేఫ్ ఉంటుంది. దానికి ఆపోజిట్లో చిన్న స్టాల్స్ ఉంటాయండి, ఇయర్ రింగ్స్ స్టాల్స్ చాలా బాగుంటాయి మోడల్స్. లైక్ వాళ్ళు ఫిక్స్డ్ ప్రైస్ పెడతారనమాట. 60 రూపీస్ అయితేనేమి ఒక సైడ్, 100 రూపీస్ ఒక సైడ్ అలా పెడతారు. బట్ అన్నీ ట్రెండీగానే ఉంటాయి, ఎవరైనా వెళ్తే ట్రై చేయండి. ఎగ్జాక్ట్గా నిమ్రా కేఫ్కి ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట, అతను బాగుంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మెహందీ అని అవన్నీ ఇవన్నీ ఏవో కొన్ని చూసాం కానీ, బట్ మాకేమంత అంటే కాస్ట్లు ఎక్కువ చెప్తున్నారు, సో మాకు అంత ఏం తీసుకోవాలనిపించలేదు. సో ఇంకా అలా కొన్ని ఐటమ్స్ తీసుకొని ఇంక ట్యాంక్ బండ్ మీదుగా ఇంటికి వచ్చేసామన్నమాట. సో చార్మినార్లో నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ నేను మీకు సపరేట్ ఒక వ్లాగ్ యాడ్ చేస్తాను. అంటే కొన్ని ఇయర్ రింగ్స్, హెయిర్ యాక్సెసరీస్, బీట్స్ చెప్పాను కదా, నేను ఆ బీట్స్ షాప్ లింక్ కూడా మీకు సపరేట్గా ఇస్తాను. అండ్ వచ్చేటప్పుడు అయితే చిన్న కుల్ఫీ ఒకటి తీసుకొని తినుకుంటూ వచ్చామన్నమాట. సో కుల్ఫీ అయితే డ్రై ఫ్రూట్ కుల్ఫీ అండి, బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ట్యాంక్ బండ్ నుండి ఖైరతాబాద్ సిగ్నల్కి వెళ్ళే దారి అనమాట. అక్కడ అంటే వాల్కి మనకి చూడండి చెట్లు ఎలా పెంచుతున్నారు, ఐ లవ్ హైడ్ అనే దాంతో, అంటే ఆ షేప్లో పెంచుతున్నారు. జస్ట్ ఊరికే అలాగా సరదాగా రికార్డ్ చేశాను, సో చూసేయండి. సో ఇదండి ఈరోజు మన వ్లాగ్. సో టుమారో మరో మంచి వ్లాగ్తో కలుద్దాం. బాయ్.